ఇప్పుడు ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం కదండి. తిరుమల ప్రసాదంలో ఏదైతే జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని కలిపి తయారు చేశారు అనే ఒక విమర్శ ఎక్కువగా ఇప్పుడు న్యూస్లో హల్చల్ అవుతూ ఉంది. బట్ దీన్ని బయటపడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే 100% తప్పండి దీన్ని బయట తీసుకురావడం. ఎందుకు అంటే తిరుమలని దర్శించే వాళ్ళు ఎన్నో కోట్లలో ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో, ఓన్లీ ఆంధ్రాలో ఉండే పుణ్యక్షేత్రం వరకే కాదండి, ఎన్నో వేల మంది ప్రజలు రోజుకి ఎక్కడెక్కడి నుంచో తిరుమల దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదంతా ఎలా ఉందంటే చాలా పానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసే విధంగా దీన్ని న్యూస్ ఛానల్స్ ఇంకా హైప్ ఇచ్చేసి ఎలా పడితే అలా చూపించేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మతాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. మీరు ఒక్కసారి కామెంట్ సెషన్ కానీ ఓపెన్ చేసి చూసినట్టయితే వీటన్నిటికీ కూడా హైప్ ఇచ్చి, అసలు ముందు మీకు క్లారిటీ ఉండాలి. అసలు గవర్నమెంట్కి టీటీడీకి సంబంధం ఏంటి? టీటీడీ ఎన్నో నిత్య అన్నదానాలని చేస్తుంది, అనాథాశ్రమాలను అయితే ఏంటి, కాలేజెస్ని అన్నీ రన్ చేస్తూ ఉంది. టీటీడీకి గవర్నమెంట్ డబ్బుతో సంబంధం ఏముంటుంది? టీటీడీ తలుచుకుంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ అన్నిటికీ కూడా అందరికీ ఇంటి ఎలా అయితే వాళ్ళు కోల్పోయారో అదంతా తీర్చి చేయడానికి కూడా కావాల్సినంత డబ్బు టీటీడీ దగ్గర ఉంది. అలాంటప్పుడు దేవుడికి ఎన్నో వేలు ఖర్చు పెట్టి రోజు అలంకరణకి ఖర్చు పెడతారు. అలాంటప్పుడు ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఎంతో చీప్ క్వాలిటీ, ఇప్పుడు దేవుడికి ఎన్నో వేలు ఖర్చు పెట్టి రోజు అలంకరణకి ఖర్చు పెడతారు. అలాంటప్పుడు ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఎంతో చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకొని వచ్చి యూజ్ చేయాల్సినంత అవసరం ఎక్కడ ఉంటుంది? అవన్నీ ఆలోచించకుండా గవర్నమెంట్కి దీనికి లింక్ చేసేది, మీ పాలిటిక్స్ని దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసేసి పొలిటికల్ ఇష్యూ కోసం, న్యూస్ కోసం మాత్రమే వచ్చే విధంగా పాలిటిక్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు. కానీ అసలు ఏమైంది అక్కడ పర్టికులర్ పర్సన్, ఇప్పుడు ప్రతి ఒక్క కేటగిరీకి ఒక సపరేట్ పీపుల్ అనేది ఉంటారు కదా, దీనికి సపరేట్గా ఉంటారు, దానికి సపరేట్గా ఉంటారు. సో ఆ ఫుడ్ కేటగిరీ ఎవరైతే ప్రసాదం గురించి టేకప్ చేస్తున్నారో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ల్యాబ్ టెస్టింగ్ అసలు ఎప్పటి నుంచి, సో నెయ్యి వాడడం వల్లే ఇది జరిగింది అంటారు కదా, అసలు ఆ నెయ్యి ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్ ఎన్ని నెలల నుంచి ఇక్కడ వస్తుంది? ఏమో పోయిన నెల నుంచే రావచ్చేమో, మీ టెస్ట్కి ఇప్పుడు పంపించవచ్చేమో. ఇవన్నీ కాకుండా ఓన్లీ పాలిటిక్స్ అండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మైక్ పెడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమైనా టెస్ట్ తెలుస్తుందా, రిపోర్ట్స్ తెలుస్తుందా? దానికి సంబంధించిన వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడి చేపిస్తే తెలుస్తుంది కానీ రాజకీయం కోసం మాత్రం దీన్ని తప్పుదో పట్టించొద్దు. ఎందుకు అంటే ఎన్నో కోట్ల మంది బిలీఫ్ దీని మీద ఉంది. వాళ్ళు ఎంతో నమ్మి పుణ్యక్షేత్రానికి వస్తున్నప్పుడు దాన్ని మీ పొలిటికల్ ఇష్యూస్ కోసంగా తప్పుదో పట్టిస్తే ఎట్లా ఉందంటే, ఇప్పుడు మతాల గురించి కూడా ఎక్కువ గొడవలు వచ్చేస్తున్నాయి. ఓన్లీ ముస్లిమ్స్ పోకూడదు, ఓన్లీ హిందూస్ పోవాలి, హిందూస్ అక్కడ వ్యాపారాలు చేయాలంటే అది అలా చెప్పగలుగుతాం? అందరూ సమానం అనేదే ఇండియా. ప్రతి ఒక్క మిగతా కంట్రీలకి మనకి ఉండే తేడా ఏంటంటే, మనకి వాళ్ళకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అందరిలాగా అన్ని కంట్రీ వాళ్ళలాగా మనం కాదు, అందరం కలిసి కుమ్మికూడి ఉంటాము అనే దానికోసం మాత్రమే ఇండియా అనేది ఎప్పటి నుంచో ఉంది. అలా కాకుండా ఎంతో అసలు యాక్చువల్లీ ప్రతి ఒక్క దాంట్లో మంచి ఇనిషియేటివ్గా ఉండాల్సిన రిపోర్టర్స్ కూడా దీన్ని అర్థం చేసుకోకుండా దాన్ని వేరే విధంగా న్యూస్లో చూపించడం అనేది చాలా తప్పు. ఓన్లీ పొలిటికల్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా ఆ పెయిన్ కనిపించట్లేదు. రాజకీయ నాయకులకి ఏం తెలుస్తుందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తున్నారో తెలియట్లేదు. ముందు ల్యాబ్ రిపోర్టర్స్ని తీసుకురావాలి, వాళ్ళ చేత చేపించాలి, నలుగురికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అర్థమయ్యే విధంగా చెప్పకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇది చాలా తప్పు. టీడీ గురించి మాట్లాడే అంత వయసు నాకు లేదు, అనుభవం కూడా నాకు లేదు. కానీ చెప్పాలి అని అనుకునింది కనీసం ఒక్కరికైనా ఇది రీచ్ అవుతుంది అనే దానికోసం మాత్రమే వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి.